నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మొన్న కాళేశ్వరం సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకల మీద కొంత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ కమిషన్ని కాంగ్రెస్ పార్టీ కమిషన్ కూడా కొట్టి పరిస్థితి కనీసం కూడా చేయట్లా. కానీ సీన్ కట్ చేస్తే దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సందర్భాల్లో భాగంగా మరీ ముఖ్యంగా పొలిటికల్గా ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్. మరొక వైపు సీన్ కట్ చేస్తే ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కానీ, దానికి సంబంధించినటువంటి కేసులు, విచారణ పరంపర, మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ పార్టీ గడ్డు కాలాన్ని కొంత అడ్వాంటేజ్గా తీసుకొని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేల వంతు. అంటే గతంలో ఎమ్మెల్యేలు మారారు, ఎమ్మెల్సీలు మారారు, చాలామంది లీడర్లు మారారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేల వంతు వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే ఇదే అదును చూసి బీజేపీ కూడా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి వెళ్ళినటువంటి నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో మొన్న గువ్వల బాలరాజు ఎప్పుడైతే రాజీనామా చేశారో ఎమ్మటే గులాబీ బాస్ ఆదేశాలతో ట్రబుల్ షూటర్, ఎవరైతే మనకు పేరొందినటువంటి ట్రబుల్ షూటర్ బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, ఆయన మాస్ లీడర్. మరోవైపు ఆయన ట్రబుల్ ఎటువంటి పరిస్థితులైనా కూడా అధిగమించగలటువంటి రాజకీయ వ్యూహకర్త దిట్ట. అందుకని ఇప్పుడు హరీష్ రావుని ట్రబుల్ షూటర్గా కేసీఆర్ రంగంలో దింపారు. మొన్న గువ్వల బాలరాజు ఎప్పుడైతే రాజీనామా చేశారో ఎమ్మటి అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలతో అంతా కూడా ఆయన సమావేశం నిర్వహించారు. తదుపరి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా డ్రైవ్ చేయాలి ఆ నియోజకవర్గంలో అచ్చంపేటలో అంటూ కూడా ఆయన కొంత స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ని పోగొట్టుకోకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటూనే వాళ్ళలో కొంత ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం హరీష్ రావు చేశారు. సో ఇటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక రకమైనటువంటి అతిపెద్ద ఛాలెంజ్, ఎవరైతే 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారో ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అక్కడ కూడా ఒక రకమైనటువంటి ఛాలెంజింగ్ ఫేస్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేల టైం వచ్చింది, వాళ్ళందరూ జారుకుంటున్నారు. సో ఇప్పుడు కాస్త సీరియస్గానే తీసుకోకపోతే పరిస్థితి మరింత చేజారిపోతుంది అని మాత్రం గులాబీ బాస్ అలర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు గులాబీ పార్టీ అలర్ట్ అయిన తర్వాత ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు, అడ్డుకట్ట వేసేందుకు ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు రంగంలో దింపినట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అది కూడా కేసీఆర్ బాస్ ఆదేశాలతో జరిగింది. అంతా కూడా వెంటనే యాక్షన్లకు దిగినటువంటి హరీష్ రావు పార్టీని వీడాలనుకుంటున్నటువంటి నేతలను బుజ్జగించే పనిలో పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అదే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా వినిపిస్తుంది మనకి. సో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలను కూడా కమలం పార్టీ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఆపరేషన్ ఆకర్ష్కి బీజేపీ తెరలేపింది. సో ఇప్పటికే 2 ఎక్స్ ఎమ్మెల్యేలు కారు దిగినటువంటి సందర్భం ఉంది. మరో 5-6 నుంచి 10 మంది దాకా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి మాజీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్టుగా టాక్ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తుంది. దానికి తోడుగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కామెంట్స్ కూడా దానికి బలం చేకూరుస్తుంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ వీటాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే జరుగుతున్నటువంటి సమావేశాలు ఇవన్నీ చూస్తుంటే సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే ఆయనతో పాటుగా మరికొంతమంది కూడా క్యూలో వస్తున్నటువంటి ప్రచారం బేస్ చేసుకుని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారని, కారు దిగిపోతారని వస్తున్నటువంటి ప్రచారాన్ని కలవరపాటుకు గురవుతుంది బీఆర్ఎస్ పార్టీ. మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి కూడా నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. అందులోనూ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతుంది. సో ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ ఖచ్చితంగా అదును చూసి స్టార్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో టార్గెట్ బీఆర్ఎస్ నేతలుగానే కొంత పావులు కదుపుతుందనే చర్చ జరుగుతోంది. సో దీంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. ఆ దిశగా కొంత కౌంటర్ పావులు కదుపుతోంది. మరోవైపు పార్టీ నుంచి ఇంకా ఎవరెవరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనే దానిపైనే కొంత ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొంత ఆ దిశగా ఆరా తీశారు. మరోవైపు ఖచ్చితంగా ఆయన ఫామ్ హౌస్ నుంచి చక్రం తిప్పుతున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు ఉమ్మడి జిల్లాల వారీగా కూడా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల జాబితాని ఆయనే స్వయంగా పరిశీలిస్తూ ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది, ఎవరెవరు పార్టీని విడబోతున్నారనే దానిపైనే కొంత సీరియస్గానే డిస్కషన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వలసలకు బ్రేక్ వేసేందుకు ఖచ్చితంగా ట్రబుల్ షూటర్గా బీఆర్ఎస్ పార్టీలో పేరొందినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుని రంగంలో దింపినట్టుగా కనిపిస్తుంది గులాబీ బాస్. సో ఇప్పుడు పార్టీ నుంచి జంపింగ్స్ను ఆపే ప్రయత్నం, ఆ బాధ్యతను హరీష్ రావుకు అప్పచెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే గతంలో చేరికల కమిటీ ఉన్నట్టుగానే ఇప్పుడు వెళ్ళిపోయే వలసవాదులకు కూడా బ్రేక్ వేయాలని హరీష్ రావుకు అప్పచెప్పారు ఆ బాధ్యత అంతా కూడా. సో ఇప్పుడు ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీని వీడాలనుకుంటున్నటువంటి వారందరితో కూడా నచ్చ చెప్పి, సర్ది చెప్పి, వారితో
జరుగుతున్నటువంటి పరిణామాలను ఎక్స్ప్లెయిన్ చేసి హరీష్ రావుకి ఆ దిశగా బాధ్యతలు అప్పచెప్పి ఆదేశించారు కేసీఆర్. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 20 నెలల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల్లో రేవంత్ సర్కార్ పైన బాగా వ్యతిరేకత వచ్చిందని, వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమేననే హామీని వాళ్ళకి అర్థమయ్యేలాగా హరీష్ రావు చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆపుతున్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ద్వారా చేస్తోంది. సో ఇప్పుడు కేసీఆర్ ఆదేశాలతో రంగంలో దిగినటువంటి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యేలకు వెంటనే టచ్లోకి వెళ్ళిపోయారు. ఎవరైతే జంపింగ్ చేసే ఆలోచన ఉన్నారో వాళ్ళందరితో కూడా కొంత ఆయనే స్వయంగా మాట్లాడటం, సమాచారం సేకరించడం, వాళ్ళందరితో ఫోన్లో సంప్రదింపులు జరపడం, ప్రత్యక్షంగా లేదంటే కనుక కలిసి ఫోన్లో కానీ డిస్కస్ చేస్తూ ఒక్కో నేతను ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ మాట్లాడుతున్నారట హరీష్ రావు. దీంతో ఇప్పుడు మరో 3 ఏళ్ళు ఖచ్చితంగా ఓపిక పడితే, ఇప్పటికే కేటీఆర్ పదే చెప్తున్నాడు 1000 రోజులు అంటే 3 ఏళ్ళు కనుక ఓపిక పడితే అధికారం మందే అవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఖచ్చితంగా మనదే అధికారం అంటూ కూడా నేతల్లో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కూడా హరీష్ రావు నూరి పోస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ని కాదని అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కేవలం 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పటికి అసలుకే బాగలేదు. లీగల్గా కాన్సిక్వెన్స్ ఎదుర్కొంటున్నారు. వాళ్ళలో ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకునే పరిస్థితి లేదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్షన్. సో ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి నేతల సిచ్యువేషన్స్ కూడా ఏంటో మీకు తెలుసని అన్నీ ఆలోచించుకోవాలి, అడుగులు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ మాజీలకు హరీష్ రావు సూచిస్తున్నారట. సో ఇప్పుడు 9.5 ఏళ్ళు పదవులు పరపతి కల్పించినటువంటి బీఆర్ఎస్ని వీడి ఇటువంటి కష్ట సమయాల్లో వెళ్ళటం కూడా కరెక్ట్ కాదని, ఇంతటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయాల్లో కేసీఆర్ను వీడి పార్టీకి అండగా ఉండాల్సినటువంటి మీరందరూ పార్టీని వీడిపోతే అది రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి. మీ పొలిటికల్ కెరీర్ కూడా బాగా మచ్చగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా హరీష్ రావు అందరికీ అర్థమయ్యేలాగా బుజ్జగించి జంపింగ్స్కి బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిజంగా హరీష్ రావు పావులు కొంత పాచికలు పారి ఖచ్చితంగా బ్రేకులు నిజంగానే మాజీ ఎమ్మెల్యేలకు పడతాయా, లేదంటే మరి బిగ్ ప్లాన్ వేసినటువంటి కేసీఆర్ మరి ట్రబుల్ షూటర్ రంగంలో దింపిన తర్వాత ఎంతవరకు ఆ జంపింగ్లు ఆగుతాయో వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా హరీష్ రావు రంగంలో దిగిన తర్వాత ఏదైతే జంపింగ్స్కి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారో అవి నిజంగానే బ్రేకులు పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది, మరి ప్లాన్ సక్సెస్ అవుతుందా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.